పళ్ళలో మరో అందమైన భాగం అందమైన పళ్ళు వరస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పళ్ళు వరస అందంగా ఉన్నా పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో 2 సార్లు బ్రష్ చేసుకోవడం చూస్తుంటాం. అందుకే వారి దంతాలు తెల్లగా మెళమెళ్లాడుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనపడవు, పసుపు పచ్చగా కనపడుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 3 నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మారేలా చేయవచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం 2 పదార్థాలను తీసుకుంటే చాలు. అవే బేకింగ్ సోడా, నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలాగా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి. తులసి టూత్ పౌడర్ తయారీ. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకుని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా మీ రెగ్యులర్ పేస్టుకు తులసి పౌడర్ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మరిన్ని టిప్స్. ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది. ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తలతల మెరిసిపోవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజు బ్రష్ చేస్తే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినే సోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, యాసిడ్లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.